నమస్కారం. ఈరోజు రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో గత 28 రోజులుగా విద్యార్థులంతా కూడా కలిసి ఏదైతే 55వ జీవో నంబరు ప్రభుత్వం పాస్ చేసి ఆ 55వ జీవో నంబర్ ద్వారా హైకోర్టుకు 100 ఎకరాల ల్యాండ్ని అలాట్మెంట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ 28 రోజులుగా ధర్నాకు నిరసన కూర్చున్నటువంటి విద్యార్థులకు మద్దతుగా యూనియన్ కి సంబంధించినటువంటి విద్యార్థులకు మద్దతుగా ఈ రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. మేమందరం కూడా ఒకటే కోరుకుంటున్నాం, బీజేవైఎం ద్వారా హైకోర్టులకు ఎవరు కూడా వ్యతిరేకం కాదు, ప్రభుత్వ సంస్థలకు ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కానీ అవే సంస్థలని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ల్యాండ్ల నుంచి ఇవ్వడాన్ని మేమందరం కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. ఈ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, మీరు ఒకటి గమనించాలి. విద్యార్థులకు ఆ రోజు భూములు ఇచ్చినటువంటి సందర్భాలలో యూనివర్సిటీకి సంబంధించినటువంటి రీసెర్చ్ అంతా కూడా బాగా జరగాలి, నాణ్యమైనటువంటి క్వాలిటీ ఉన్నటువంటి రీసెర్చ్ అంతా కూడా జరిగితే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతాంగానికి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజు ఇవ్వడం జరిగింది. అలాంటి గొప్ప సంకల్పంతో అలాట్మెంట్ చేసినటువంటి ల్యాండ్ని అన్యక్రమంగా వేరే సంస్థలకు ఇవ్వడాన్ని మేము వ్యతిరేకించడం జరుగుతుంది. మంచి వాతావరణంతో ఉన్నటువంటి యూనివర్సిటీలలో ఈ రెండు ప్రభుత్వాలు తోడు దొంగల్లాగా తేర్పడి గత 2 నెలల్లో ఈ 100 ఎకరాలని 120 ఎకరాలని కేటాయించడాన్ని మేము అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వ సిబ్బందితో మీరు మళ్ళొకసారి ప్రక్షాళన పెట్టాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది. గతంలో చేసినటువంటి ప్రభుత్వం తప్పులను మీరు చేయొద్దని చెప్పేసి మేము మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. యూనివర్సిటీలో ఉన్నటువంటి ల్యాండ్లు కావచ్చు, యూనివర్సిటీలో ఉన్నటువంటి చెట్లు వంగడాలు కావచ్చు, యూనివర్సిటీలో ఉన్నటువంటి గొప్ప రీసెర్చ్ సెంటర్లు కావచ్చు, మీరు ఇస్తున్నటువంటి హైకోర్టు అలాట్మెంట్ ద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులకు మనం గురి కావడం జరుగుతుంది. జరిగేటువంటి రీసెర్చ్ అంతా కూడా నాణ్యంగా జరగదు. అల్టిమేట్ గా ఎక్కడైతే మనకు రావాల్సినటువంటి అవుట్పుట్ అంతా కూడా రాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇస్తా అన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి 100 ఎకరాలని వెనుకకు తీసుకున్నట్లయితే ఏదైతే జీవో నంబర్ ని వెనుకకు తీసుకున్నట్లయితే భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి మా యూనివర్సిటీలో సంబంధించినటువంటి 100 ఎకరాలు కాదు కదా, 1 గజం జాగా కూడా మేము తిరిగి ఇవ్వడానికి మేము సిద్ధంగా లేమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా మేల్కో, నీ రీసెర్చ్ సెంటర్ ద్వారా మళ్ళీ ఒకసారి ప్రక్షాళన చేయి. ఈ యూనివర్సిటీ భూమే కాదు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి హెచ్ఎండిఏకి సంబంధించినటువంటిది, తెలంగాణ టూరిజం సంబంధించినటువంటిది, లేకుంటే కొన్ని సంబంధం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన చాలా భూములు ఉన్నాయి. అలాంటి భూములలో నీ హైకోర్టుని ఇచ్చుకుంటావా, ఇంకో దానికి ఇచ్చుకుంటావా తర్వాత విషయం. కానీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు ఇవ్వడం ద్వారా అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులే కదా, విద్యార్థులు ఏం చేస్తారులే అని చెప్పేసి అపోహతో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇదే విద్యార్థులు అనుకొని తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడం జరిగింది. ఇదే విద్యార్థులు అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు కూలిపోయడం జరిగింది. ఇదే విద్యార్థులు అనుకుంటే సీఎం పీఠాలే కదిలినటువంటి సందర్భం ఉంది. అవన్నిట్లను కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తారని చెప్పేసి సందర్భంగా నేను ఆశిస్తున్నాను. విద్యార్థులతో పెట్టుకుంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఖబర్దార్ కేసీఆర్ చేసినటువంటి తప్పులు నువ్వు చేయొద్దు, కేసీఆర్ చేసినటువంటి అక్రమాలు నువ్వు చేయొద్దు. చేస్తే విద్యార్థులకు మేమందరం కూడా దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 40 లక్షల మంది యువకులమంతా కూడా ఏకమైతే రాష్ట్రంలో ఉన్నటువంటి 10,000 సెంటర్లలో మేము కార్యక్రమాలు చేస్తాం. మా జాగాలను మేము సాధించుకుంటాం, విద్యార్థులకు మేము న్యాయం చేస్తాం. తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి వెన్నుముక్క. ఏ విధంగా అయితే వ్యవసాయం అంటున్నామో ఆ వ్యవసాయానికి నాంది పలికే ఇలాంటి రీసెర్చ్ సెంటర్ కార్యకర్తలను అందరూ కూడా మేము కాపాడుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.